అహానికి ఆత్మ గౌరవానికి కొండంత తేడా ఉంది. కానీ రెండిటికి తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే. దాన్ని ఎలా గుర్తిస్తారు సార్? నేను రైట్ అనే కదా ఫీలింగ్లో ఉంటారు అందరూ కూడా. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండడంలో తప్పేమీ లేదు. కానీ అది మితిమీరి పోల్చుకోవడం వరకు వెళ్తే చిన్న చూపు చూడటం మొదలు పెడతాం. అతను ఒక అహంకారి నాకు ఎదురుగా వస్తారు, వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇలా తగ్గి మాట్లాడాను అనుకోండి, నేను వాళ్ళ దగ్గర తక్కువైపోయినట్టు, అంటే నా మానసిక స్థితి కోసమే మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నా ఎదురుగా వచ్చి ఎవరైనా ఇలా అంటే నేను దానికి డబల్ ఎగరేస్తాను సార్. మీరు ఒబీడియంట్గా మాట్లాడితే నేను ఒబీడియంట్గా మాట్లాడతాను. మరి అప్పుడు అహంకారం లేనట్టే కదా సార్. అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర అలా ఉండాలి అనే కాన్సెప్ట్ కదా. మీకంటే ఒక పద్ధతి లేదా? అదే పద్ధతి నాది. ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం అనేది పద్ధతి నాది. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సో మరి ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే ఎపిసోడ్తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసాను. ఆ వర్డ్లోనే ఉందబ్బా ఏదో కిక్కు, నేనింతే. ఎంత ఫ్రీడమో కదా ఆ మాట చెప్పడానికి. ఎంతో గట్స్ కూడా కావాలి కూడా. ఎందుకంటే అందరూ చెప్పలేని మాట నేను ఇంతే అండి, నేను ఇట్లానే ఉంటానండి. మొహమాటమో లేదు అంటే ఇంకేదైనా రీజన్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళతో ఉన్న అటాచ్మెంటు, బంధం, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకు అనుగుణంగా మనం చేయడం తప్పించి నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను అన్న మాట అయితే చెప్పలేం. అంటే మనం రైట్ అయినప్పటికీ కూడా, మనం కరెక్ట్ వర్క్స్ చేస్తున్నప్పటికి కూడా. సో మరి ఇలాంటి వాటికి కరెక్ట్గా క్లారిటీ ఇవ్వడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు, ప్రకృతి మహేష్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రీరామ్ గారు. సో వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఈసారి మరొక్క నేనింతే ఎపిసోడ్లో అంటించారు సార్ మా అందరికీ నేనింతే అని. నిజంగానే ఇంట్రోవర్డ్స్ ఉంటారు, వాళ్ళు ఏమీ మాట్లాడలేరు, ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏదైనా వాళ్ళకి నచ్చిన పని చేస్తే ఓకే, ఎవరికైనా నచ్చకపోతే ఓకే, మనకు నచ్చినా కూడా సరేలే, వాళ్ళకి నచ్చలేదు కదా, మనం రైట్ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి నచ్చలేదు కదా, నేనేమైనా చెప్తే ఏదైనా అనుకుంటారేమో వాళ్ళు అని చెప్పి ఆ మాట నేను ఇంతే అండి, నేను ఇలాగే చేస్తానండి అని చెప్పలేం. కాకపోతే ఇప్పుడు ఈ కొటేషన్స్తో వాళ్ళలో ఎక్కడో ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో మరి ఈరోజు నేనింతేలో ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం. అహానికి ఆత్మ గౌరవానికి కొండంత తేడా ఉంది. కానీ రెండిటికి తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే. సో అహం, ఆత్మగౌరవం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఆత్మగౌరవం అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈవెన్ అహం ఉన్నప్పటికీ కూడా ఆత్మగౌరవం అని దానికి పేరు పెడతారు, ఒక పెయింట్ వేస్తారు దానిపైన. మరి దాన్ని ఎలా గుర్తిస్తారు సార్? నేను రైట్ అనే కదా ఫీలింగ్లో ఉంటారు అందరూ కూడా. మీరు రైటే, ఇంకొకరి కంటే ఎక్కువ అన్నది అహం. అహం ఎప్పుడు వస్తుంది? ఇంకొకరు ఉన్నప్పుడు వస్తుంది మన మైండ్లో. నేను ఇప్పుడు మీకంటే అందమైన వాడిని, అది అహం. నేను అందమైన వాడిని, నా మీద నాకు నమ్మకం ఉంది, నా అందం మీద నాకు నమ్మకం ఉంది, అది ఆత్మగౌరవం. నా ముఖం రోజు అద్దంలో చూసుకొని అబ్బా భలే ఉన్నాను అది ఓకే. కానీ పలానా స్నేహ గారి కంటే నేను చాలా మేలు, అలా పోలిక వచ్చినప్పుడు అహము. మనకే సరే, మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు మనం రిపీటెడ్గా కొన్ని పనులు చేయగా మన మీద మనకు ఒక నమ్మకం, ఒక గౌరవం కలుగుతుంది. అది ఆత్మగౌరవం. అది ఉండడంలో తప్పేమీ లేదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండడంలో తప్పేమీ లేదు. కానీ అది మితిమీరి ఇంకొకరితో పోల్చుకునే వరకు వెళ్ళకూడదు. పోల్చుకోవడం వరకు వెళ్తే మనం ఏం చేస్తామంటే చిన్న చూపు చూడటం మొదలు పెడతాం. అవతల వాళ్ళు తెలియకుండానే మన బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది. మన అవతల వాళ్ళని ఏంటి ఇలా మాట్లాడతాం, ఇలా మాట్లాడడం ఫేస్ టు ఫేస్ మన ఫ్రెండ్లీనెస్ పోతుంది. కళ్ళు ఎలా వెళ్తాయి సార్? కళ్ళు తలకెక్కేయండి, తలకెక్కి. సో మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. స్నేహ గారు ఎలా ఉన్నారు ఇలా అనొచ్చు. నేను భిన్నంగా చెప్పి ఇలా చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది అడగండి. 200 ఎపిసోడ్లు చేశారు ఇక్కడ తెలుసా. ఎవరన్నా వచ్చి
సరే మీ భిన్నంగా ఎపిసోడ్ బాగుందంటే చెప్పండి బాగుందా. ఓకే. నేను ఇక్కడ 200 ఎపిసోడ్, అది అహంకారం. బాగుందా అని 200 ఎపిసోడ్స్ ఇండస్ట్రీ ఇక్కడ, 3 years ట్రాక్ రికార్డ్. సో మన కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్లో, మన మాటల్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఉండకూడదు. ఎన్నైనా సాధించండి, హ్యాపీ అవ్వండి, ఎస్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వండి, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ మనం ఎన్ని సాధించినా, ఎన్ని చేసినా మనం ఎవరికంటే ఎక్కువ కాదు, తక్కువ కూడా కాదు. ఆత్మన్యూనత ఉంటే చెప్పండి స్నేహ గారు, సో ఇలా దించేసుకుంటారు, మధ్యలో ఉండాలి. అందుకే సార్ మధ్య మార్గం అన్నారు. ఎస్, ఫ్రెండ్లీగా ఉంటుంది, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. మన బాడీ, మైండ్ అన్నీ కంఫర్టబుల్గా ఉంటుంది. అవతల వాడికి కూడా అలాగే ఉంటుంది. అది కంఫర్టబుల్ ఫీలింగ్ బాగుంటుంది. ఆత్మాభిమానం ఉండడం కంఫర్టబుల్ ఫీలింగ్. డిస్కంఫర్టబుల్గా ఎందుకు ఉండాలి? మనమన్నా డిస్కంఫర్టబుల్గా ఉంటుంటాం, అది అవతల వాళ్ళనైనా డిస్కంఫర్ట్లోకి పంపిస్తూ ఉంటాం. ఆ రెండు తప్పే, రెండు చేయొద్దు. ఇప్పుడు ఒక అహంకారి నాకు ఎదురుగా వస్తారు, వాళ్ళు ఇలా మాట్లాడతారు. నేను ఇలా తగ్గి మాట్లాడాను అనుకోండి, నేను వాళ్ళ దగ్గర తక్కువైపోయినట్టు, అంటే నా మానసిక స్థితి కోసమే మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నా ఎదురుగా వచ్చి ఎవరైనా ఇలా అంటే నేను దానికి డబల్ ఎగరేస్తాను సార్. అంటే నేను అయిపోయిందనేనా, మీలో కూడా అహంకారం ఉన్నట్టే. అంతే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఒబీడియంట్గా మాట్లాడితే నేను ఒబీడియంట్గా మాట్లాడతా, మరి అప్పుడు అహంకారం లేనట్టే కదా సార్. అంటే ఎలాంటి వాళ్ళ దగ్గర అలా ఉండాలి అనే కాన్సెప్ట్ కదా. అలా ఎందుకు? మీకంటే ఒక పద్ధతి లేదా? అదే పద్ధతి నాది. ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం అనేది పద్ధతి నాది. అయితే మీకు అలాగే నచ్చితే అలాగే ఉండండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు తెలియకుండానే మనం ఇంకొక చోటు కూడా ఇలా అలాగే చేస్తాం. మంచి వాళ్ళ దగ్గర కూడా చెడుగా బిహేవ్ చేసేస్తాం. ఎందుకంటే మనకు యాటిట్యూడ్ అలవాటు అయిపోతుంది. టక్కని మార్చుకోలేం ఒక్కోసారి. సినిమా వాళ్ళలాగా, సినిమా వాళ్ళు అంటే యాక్షన్ అంటేనే చేసేస్తారేమో తెలియదు మనకి. వాళ్ళు కూడా చాలా టేకులు తీసుకుంటారు. మనం అంత టేక్ లేకుండానే టక్కని మార్చే అంత సిచ్యువేషన్ మనకు ఉండదు. పతసారి లాంటి వాళ్ళు చేయగలుగుతారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. సారు ఇతరుల వాడితో కోపంగా ఇలా చూసి మాట్లాడేవారు, ఇతరుల వాడితో నవ్వుతూ మాట్లాడేవారు ఒకటే టైంలో. నాకు అప్పుడప్పుడు బుర్ర ఏది సడన్గా ఆడేమో చాలా వాడు భయపడిపోతుంటాడు, వణుకుతూ ఉంటాడు. ఇలా వాడిని వణికిచ్చేవాడు, వీడిని నవ్విచ్చేవాడు. అట్టే టైం రెండు ఆడ నుంచి చూసేవాడిని నేను. నాకు రెండు కనబడతాయి కదా, ఇటు చూసేవాడికి ఎమోషన్ నుంచి ఎమోషన్ జంప్ అవడానికైనా మినిమం టైం పడుతుంది. ప్యారలల్గా చేసేవాడు ఆయన. అదే కదా ఆయన ఎక్స్పర్ట్. అది యాక్షను, నిజం కాదు. టక్కనే అలా తిట్టేసి తన్నేసి వచ్చి నెక్స్ట్ సెకండే ఎలా ఉంది, బాగుందా, బాగా యాక్షన్ చేస్తున్నాడు అలానే అంటారు. ఇంతసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఆయన నిజంగానే కోప్పడుతున్నాడేమో, తంతున్నాడేమో అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు బాగుందా అని వచ్చి అంటాడు. అది ఆ లెవెల్ వేరే, మనం ఆ లెవెల్లో లేవు. అందుకే ఒక మంచి పద్ధతిని ఎంచుకోవాలి. అంటే ఒకరు మనతో పొగరుగా మాట్లాడినా మనం శాంతంగా వచ్చేయాలంటారు. మన పద్ధతిలో మనం ఉండగలిగితే మంచిది. 100% ఉండలేకపోతూ ఉంటాం, కానీ ప్రయత్నం చేద్దాం. మనకి ఇంకా 100% ఎక్స్పర్టైజ్ రాలేదు కాబట్టి ఒక్కొక్కసారి అటు ఇటు పోతున్నాయి. ఎవరైనా కోపంగా మాట్లాడితే అప్పుడు సడన్గా నాకు కూడా కోపం వస్తుంటుంది. మెల్లగా తగ్గుతాం, కొన్ని ఒక రోజు తర్వాత తగ్గుతాం, 2 రోజులకు తగ్గుదాం. తగ్గడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? తగ్గితే ఏం పోదు. కోపం ఒక అలంకరణే కదా సార్. అలంకరణ ఎవరైనా చెప్పారు ఎక్కడన్నా? శాస్త్రాలు భగవద్గీతలో రాయబడి ఉందా? అంటే బాగుంటుంది కదా కోపం అప్పుడప్పుడు వస్తే. వస్తే బాగుంటుంది, అన్ని పగలు కొడితే బాగానే ఉంటుంది. అయితే మీ ఆయనతో రోజు చెప్పండి పగలు కొట్టమని. అంటే బాగుంటుంది మీన్స్ అస్సలు కోప్పడిగా ఉంటే మనతో ఉన్నవాళ్ళు మన మాట వినరు కదా సార్. కోపాన్ని ప్రదర్శించడం వేరు. అవసరానికి టీచర్ వచ్చి ప్రదర్శిస్తాడు స్కూల్లో, సైలెన్స్ అని పిల్లల్ని గట్టిగా అంటాడు. నేను కూడా లెక్చరర్ ఉన్నప్పుడు అనేవాడిని, అది ప్రదర్శన అంటే అది మన చేతుల్లో ఉంది. చాలాసార్లు అనుకునేవాడిని, సినిమా వాళ్ళకి ఎక్కడ బీపీలు ఎందుకు రావు అని, అంత హెవీగా. ఇక్కడ వాళ్ళు హెవీ యాక్షన్ చేస్తున్నారు, యాక్షన్ నైట్ అంత కోపం ఉద్రిక్తంగా ఏవో చేసేస్తుంటారు. మనకు మామూలు కోపం వస్తేనే బాడీ అంతా ఇబ్బందికరం. వాళ్ళు అంత హెవీ యాక్షన్ చేసిన వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదా అన్న డౌట్ వచ్చేది. కానీ వాళ్ళు లోపల క్లారిటీతో యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లోపల మైండ్ స్టేబుల్గానే ఉంది, స్టిల్నెస్లోనే ఉంది. ఆ తర్వాత అర్థం నిజంగా అలా అంత బాలకృష్ణ గారు చేసే యాక్షన్లో మనం చూస్తే రౌద్ర అలా వ్యక్తి నిజంగా కోప్పడితే
కంటిన్యూగా 3-4 గంటలు కోపంలో ఉంటే బాడీ ఏమవుతుంది? బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అలా కాకుండా ఆరోగ్యంగానే ఉన్నారు చాలామంది సినిమా వాళ్ళు. ఓహో, వాళ్ళు దాన్ని లోపల క్లియర్గా స్పష్టంగా లోపలికి తీసుకోకుండా బయట యాక్షన్ చేస్తుంది. అది మనకు ఆనందంగా ఉంది. బయట యాక్షన్ వేరు. మీరు నిజంగా యాక్షన్ చేయగలిగే పరిస్థితి ఉంటే అది ఓకే, కానీ అది లోపలికి వెళ్ళకూడదు. నేర్చుకోవాలి సినిమా వాళ్ళ గురించి. నైస్ సార్. లోపలికి వెళ్ళకుండా బయట యాక్షన్ అంటే కొంచెం నటించడం. కష్టమే. మీరు అదే ఫీల్డ్లో ఉన్నారు, కొంచెం అటు ఇటుగా నటి. అక్కడ వస్తుంది సార్ నటన. నన్ను ఏడవమంటే కళ్ళలో గ్లెజరిన్ వేసుకొని ఏడుస్తాం. ఈ కంట్లో చొక్క, ఈ కంట్లో నిజంగా ఏడ్చారనుకోండి ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది. నటించినప్పుడు నిజంగా మీకు బాధగా ఉందా? లేదు. లేదు. ఎస్, అది ఏడవమంటే గ్లిజరిన్ వేసుకొని అలా ఏడుస్తాం. నిజంగా బాధ అంటే నిజంగానే ఏడుస్తాం అనుకుంటారు, కానీ లోపల ఏమి ఉండదు. ఎస్, పైన మాత్రం యాక్ట్ చేస్తాం. అలా చేయాలి. అలా ఏ పనైనా చేయండి. అప్పుడు మీరు మీ చేతుల్లో ఉన్నారు. మీ ఎమోషన్స్ మీ చేతిలో ఉన్నాయి. దిస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఎమోషన్ ప్రదర్శించాలో అలా ప్రదర్శించడం. ఎమోషన్లోకి వెళ్ళడం కాదు, అవసరం నిమిత్తం. అదే బాలకృష్ణ గారు ప్రశాంతంగా ఏదో చేస్తారు, ధ్యానం చేస్తూ. అదే బాలకృష్ణ గారు తొడగొడతారు. ఆయన ఎప్పుడు తొడగొడతారో, ఎప్పుడు మనుషులను కొడతారో. సో ఆ కంట్రోల్ మీకు ఉంటే మీరు చేయండి, కాదనట్లేదు. ఆయనలాగా బాలకృష్ణ గారు లాగా, ఎన్టీఆర్ గారు లాగా ఇలాంటి చాలామంది హీరోలు చేస్తుంటారు. అలా మనకు కూడా ఉంటే, మన కంట్రోల్, మన ఎమోషన్స్ మనలో కంట్రోల్లో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ అలా ఉండదే, బాడీ ఇబ్బంది పడుతుంది. దానివల్ల మన మైండ్ ఇబ్బంది బాడీకి వెళ్తుంది. సో అవర్ ఎమోషనల్ బాడీ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఫిజికల్ బాడీ. అంతే కదా. సో ఈ ఫిజికల్ బాడీని నడిపిస్తుంది ఎమోషనల్ బాడీ అంటారు. కొంతవరకు అది ఇంబ్యాలెన్స్ చేస్తుంది, ఆర్ బ్యాలెన్స్ చేస్తుంది. 100% కాకపోవచ్చు. ఇంకా ఫుడ్, ఎన్నో ఫ్యాక్టర్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్ సార్. నైస్ కోట్ యాక్చువల్లీ. మరొక కొటేషన్ చూద్దాం సార్. నెగిటివ్ ఆలోచనలతో లేనిపోనివన్నీ ఊహించేసుకొని భయాందోళనలు మరింత పెంచుకొని మిమ్మల్ని మీరు ఇబ్బందిలోకి తోసుకోకండి. వీలైతే సహనం వహించి అసలు నిజం సత్యం తెలుసుకొని ఆనందంగా ధైర్యంగా జీవించండి. ఈ మధ్య ఒక వర్డ్ విన్నాను. ఆ వర్డ్ హెల్యూసినేషన్. ఏదో జరిగిపోతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బయట ఒక ఇన్సిడెంట్ అయిందని మనం న్యూస్ ఛానల్లో చూస్తే, నెక్స్ట్ ఏమో నేను ఇఫ్ ఇన్ కేస్ ట్రైన్ ఇన్సిడెంట్ తెలిసింది, నేను నెక్స్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు ఆ భయం నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అది నా మిస్టేక్ అంటారా? నేను విన్నాను కాబట్టి నా మైండ్లో పడింది. ఇప్పుడు నా లైఫ్ మీద నాకు చాలా ఇష్టం, నేను కొంచెం లాంగ్ లీవ్ ఉండాలి నేను. సో డెఫినెట్గా నా మీద నాకు ఇష్టం ఉంది, నా మీద నాకు ఏదో సాధించాలి అని ఒక గోల్ ఉంది కాబట్టి డెఫినెట్గా భయాలు వస్తాయి. అది నెగిటివిటీ నేను క్రియేట్ చేసుకున్నట్టు కాదు కదా సార్. క్రియేట్ చేసుకున్నారా లేదా సంబంధం లేదు. విషయం మీకు తెలిసి తాగారా, తెలియకుండా తాగారా సంబంధం లేదు. తాగారా లేదా సంబంధం. అందుకే గాంధీ ఏం చేశాడు, సింపుల్ కాన్సెప్ట్ చెప్పాడు. వినకు, మాట్లాడకు, చూడకు. ఎందుకంటే వినడం వల్ల, మాట్లాడడం వల్ల, చూడటం వల్ల మనం లోపల వేసుకుంటాం. మన యొక్క మైండ్ అలాగే తయారవుతుంది, మన వైబ్రేషన్స్ అలాగే తయారవుతాయి. దానివల్ల అదే అట్రాక్ట్ చేసుకుంటాం. అదే సినిమాలో రారాయన మనం ఆకర్షించుకుంటాం. అలా ఆకర్షించుకోకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా అనుకోకుండా ఏవో న్యూస్లో వస్తుంటాయి, పొరపాటు పడుతుంటాయి, తీసేసేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వినడం, చూడటం, మాట్లాడడం మానేయాలి. అనవసరమైనవి వినకు, చూడకు, మాట్లాడకు. మన ప్రాబ్లం ఏంటంటే మంచి ఏందో చూడదో మనకు తెలియదు. కనీసం అవసరమా అనవసరమా చెక్ చేసుకుందాం. అనవసరమైతే వినకు, ఏమి లాభం. ఎలా తెలుసుకోవాలంటే అవసరమైన తెలుస్తుంటాయి. ఎలాగో ఇప్పుడు మీడియా పెరిగిపోయింది, ఏదో చోట ఎవరో చెప్తూనే ఉంటారు. ప్రతి దాన్ని ఒకప్పుడులాగా రకరకాల న్యూస్ ఛానల్స్ చూసేసి అన్ని లోపల వేసేసుకొని, నా ఊహ తెలియనప్పుడే, ధ్యానంలోకి వచ్చినప్పుడే అన్ని న్యూస్లు చదవడం మానేశాను. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ చిన్నప్పుడు. ఇప్పుడు ఐ డోంట్ సీ న్యూస్ ఛానల్. రియలీ? అసలు ఎప్పుడూ చూడను న్యూస్ ఛానల్, చూడను న్యూస్ పేపర్ చదవను. ఇప్పుడు ఆల్మోస్ట్ ధ్యానంలోకి వచ్చిన మొదట్లోనే న్యూస్ పేపర్ మానేసి, అప్పుడు న్యూస్ ఛానల్ లేదు. ఎందుకంటే 99% న్యూస్ అన్నీ కూడా
భయాందోళన కల్పించేవి. ఉదాహరణకి బస్సు యాక్సిడెంట్ అయింది న్యూస్ వస్తుంది. మీరు అన్నట్టు బస్సు గురించి టెన్షన్ వచ్చి బస్సు ఎక్కడ మానేయగలుగుతామా? మానేయాలి. కానీ భయంతో ఉంటాం. భయంతో ఉండి వచ్చిన లాభం ఏంటి? మనం ఏం డ్రైవింగ్ చేయం కదా. లేదు. బస్సు ఎక్కితే ప్రాబ్లం, కారు ఎక్కితే ప్రాబ్లం, బయటికి పోతే ప్రాబ్లం, అలా నడుచుకుంటూ పోతే ప్రాబ్లం, ఇంట్లో ఉన్నా ప్రాబ్లమే, పైన ఏదైనా పడవచ్చు. ఇలా అన్నీ వింటూ ఉంటే ఎక్కడ జీవించగలుగుతాము? జీవించడానికి ఆస్కారం ఎక్కడుంది? మన కర్మ కాలితే మనకు ఎట్టుపోతాం మనకే తెలియదు. ఎందుకు రామాయణం? కాబట్టి ఊరికే అనవసరం అన్నీ చదవడం ఎందుకు, వినడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు? అవసరమైన ఎలాగో మన ఫ్రెండ్స్ మనకి చెప్తారు. నాకేదో ఉదాహరణకి హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఎలా వెళ్ళాలి నాకు తెలియదు, అది అవసరం. మిమ్మల్ని అడిగితే చెప్పరా? చెప్తారు. అయిపోయింది. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్తారు. నాకు నిన్న ఏదో అమెరికాలో ఏదో బ్యాంక్ అకౌంట్ గురించి అవసరం వచ్చింది, క్లోజ్ చేయాల్సి ఫోన్ చేశారు అమెరికాకు మా ఫ్రెండ్కి. అని ఉన్నా చూసుకుంటా అన్నాడు. అయిపోయింది. మంచివాడికి ఎలాగో మంచి వాళ్ళు ఉన్నారు కదా, పనికిరాని వాడిని ఎందుకు మనకు? పనికి వచ్చే వాళ్ళకి ఎలాగో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, సహాయం చేయగలిగే వాళ్ళు భూమి మీద. రైట్ సార్, మరొక కొటేషన్ చూద్దాం. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మనమే సృష్టించుకోవాలి. తగిన సరైన పనులు రోజు చేయటం ద్వారా, లేకపోతే వేరెవరో సృష్టిస్తే ఇంకెవరికో నచ్చినట్లుగా బ్రతకవలసి వస్తుంది. నాకు నచ్చినట్టుగా నేను జీవించాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను సార్. నేను పెట్టుకున్న ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ, ఇంట్లో కమిట్మెంట్స్ కానీ, వర్క్ కమిట్మెంట్స్ కానీ నన్ను అలో చేయట్లేదు. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తే నా ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఇంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు నాకు వంట చేయాలని లేదు, నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఈరోజు నేను వంట చేయకపోతే మా వాళ్ళకి ఫుడ్ ఉండదు. మరి ఎట్లా సార్? సాక్రిఫైస్ చేయాల్సిందే కదా. అది కూడా మీరు చూస్తే కదా. అంటే సార్ అర్థం కాదు. ఫ్యామిలీని మీరు చూస్ చేసుకుని వచ్చారు కదా. ఏమన్నా జైల్లో తీసుకొచ్చి బలవంతంగా వేసారా? బై చాయిస్ మీరు పెళ్లి చేసుకుంటారు, అవునా కదా? అంటే మీరు సృష్టించుకున్న దాన్ని మీరు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు? అయితే పెళ్ళే వద్దంటారు. అయితే చేసుకోవద్దండి. ముందే వివేకానందులాగా సన్యాసం ముందే తీసుకోండి. చేసుకుంటే తప్పదంటారు. అయ్యి మీరు సృష్టించగా మీరు గౌరవించాలి కదా. ఛాయిస్ తీసుకునే ముందు ఆలోచించాలి కదా. ఛాయిస్లన్నీ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకు కన్వీనియంట్గా ఉండాలి. ఎలా కుదురుతుంది? చాలామందికి పెళ్ళైన వాళ్ళందరికీ ఇదే ప్రశ్న, నాలాంటి వాళ్ళందరికీ. ముందు పెళ్ళే చేసుకోకుండా ఉండాలి, ఇటు సన్యాసిలా గడ్డంగా తిరిగి వదులు. సరే ఏం చేద్దాం, మనకు పత్తసారి ఒక మంచి పద్ధతి చెప్పారు. మధ్య మార్గం, ఫోన్లే తెలుసో తెలుగో పెళ్లి చేసుకున్నాం, తప్పు అయిపోయింది, కానీ ఇప్పుడు ఆ తప్పు సర్దిద్దుకోలేవు కాబట్టి మధ్య మార్గం, కొంత అటు కొంత ఇటు. అప్పుడప్పుడు సరే వంట చేయకుండా అయినా సరే, ఇప్పుడు జొమాటోలో టమాటాలో వచ్చాయి, అప్పుడప్పుడు రెగ్యులర్ కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. కానీ రోజు నేను వంట చేయనంటే అది మీరు అన్యాయం చేసినట్టు. నాకు రోజు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. రోజు రెస్ట్ తీసుకున్నాడు అప్పుడు ఇంకేదో బెస్ట్ పని చేయాలి. అలాగే అవతలడు అనుకుంటే, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, మా ఆవిడ నాకు తిండి పెడుతుంది, మా మేడంకి రోజు రెస్ట్ తీసుకోవాలనిపించింది అనుకోండి, మరి తీసుకో బాగుంది. నాకు కూడా అనిపిస్తే నేను ఉద్యోగానికి వెళ్ళకుండా నేను రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు ఇంట్లో ఏం కావాలి అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత చిన్న చిన్న సాక్రిఫైస్ అనే కంటే రెస్పెక్ట్ చేయటం మన అంతే. యూ రెస్పెక్ట్ యువర్ ఓన్ చాయిస్. ఎస్, మనం చేసుకున్న పెళ్ళికి మనమే గౌరవించాలి కదా. కొంతైనా సంపూర్తిగా ఆదర్శ దంపతులం కాకపోవచ్చు, ఏదో ఒక సగటు మనిషి లాగా బతుకుదాం, సగటు దంపతుల్లాగా బతుకుదాం, సగటు ఫ్యామిలీ మెంబర్, సగటు 100% పర్ఫెక్ట్ దంపతులు కండి, ఆదర్శ దంపతులు కండి, చిలకా గోరింకల్లాగా జీవించండి నేను చెప్పను ఎవరికి. అది ఇంప్రాక్టికల్. ఎందుకంటే శరీరము మనసు అప్పుడప్పుడు అటు ఇటు అవుతుంటాయి. ఎందుకంటే బయట ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, లేదంటే శరీరము ఒక్కోసారి వాతావరణాల ప్రభావాలు అటు ఇటు అవుతుంటుంది. డ్రైవింగ్ చేసి అలసిపోతాం, జర్నీ చేసి అలసిపోతాం, ఇంకేదో పని చేసి అలసిపోతాం. అప్పుడప్పుడు ఓకే. పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది రాంగ్ ఎక్స్పెక్టేషన్. అది బాధని కలిగిస్తుంది. డోంట్ బీ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, బీ ఎ ప్రాక్టికల్ హ్యూమన్ బీయింగ్.
సమ్టైమ్స్ ఒక సామాన్య మానవుడిగా ఎందుకు జీవించకూడదు? మనమంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పెళ్ళికి ముందు అంటుంటామట, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నేను కూడా అలాగే అని చెప్పి తప్పు చేశాను. పువ్వులు ఎందుకులే, బండరాల్లో అయినా సరే పెట్టి చూసుకుంటా. నా దగ్గరికి వస్తే ఎందుకు సార్ ఎప్పుడు పువ్వులు బంగారంలో పెట్టుకొని చూసుకోవచ్చు కదా, వజ్రాల్లో బంగారంలో. ఫ్రీ కదా పూలు, అది ఆ ఫ్రీగా ఉన్న పూలన్నీ పెట్టి చూసుకోలేకపోతున్నాం, బంగారంలో ఆడ చూసుకుంటాం. ఉచితంగా సీపులో వచ్చే పువ్వుల్లోనే కుదరట్లేదట, మీరు బంగారు డైమండ్కి వెళ్ళారు. అంటే సామెత ఎప్పటి నుంచో వింటున్నాం కదా సార్, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే హస్బెండ్ వస్తారు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వైఫ్ వస్తారు. అంటే శరీరం బంగారం మీద కూర్చుంటే గంట సేపు ఎట్లా ఉంటుంది? ఓకే, నొప్పి వస్తుంది అంతే కదా. బంగారం చూడడానికి బాగుంటుంది, కూర్చోడానికి తినడానికి బాగుండదు. అందుకే అలా ఉన్నారేమో నాకు తెలియదు. అత్యంత అందమైనది పువ్వే కదా, సున్నితంగా ఉండేది, అత్యంత సున్నితంగా మృదు మధురంగా, చూడడానికి చక్కగా, మనకి హార్మ్ఫుల్గా కాకుండా కంఫర్టబుల్గా ఉండేది. సూపర్ సార్. సో మొత్తం మీదకి మన వర్క్ని, మనం తీసుకునే డెసిషన్ని, ఏదైతే కమిట్మెంట్ని రెస్పెక్ట్ చేయాలంటారు ఫైనల్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంతైనా బ్యాలెన్స్ చేయాల్సిందే, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. ఇక్కడ దాని గురించి కాదు టాపిక్. అట్లీస్ట్ మీరు అనుకున్న కొన్నైనా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు డిస్సాటిస్ఫాక్షన్ వస్తాయి. వర్క్ చేస్తున్నాం ఇంట్లో, రోజు వంట చేసి 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 నేను సాక్రిఫైస్ చేసేస్తున్నా మా ఫ్యామిలీ కోసం. చాలామంది ఏం చేస్తారంటే జీవితం అంతా వంటలోనే ఉండిపోతారు. కొంత కూడా వాళ్ళు అనుకున్న పని చేయకుండా. చాలామంది చాలాసార్లు నేను అడుగుతుంటారు, ధ్యానానికి రండి అని. లేదు సార్, వంట చేయాలి సార్, ఈరోజు చేశాను, రేపు చేశాను, ఎల్లుండి చేశాను, చేసి 10 ఏళ్ళ తర్వాత ఇన్ని రోజులు వంట చేస్తే, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటే నాకేమొచ్చింది, నాకేం గౌరవం వచ్చి అన్నీ సిరిపడతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు. అందుకే అప్పుడప్పుడు మీరు అనుకున్న ప్రపంచాన్ని కూడా మీరు సృష్టించుకోవడానికి కొంత సమయాన్ని, కొంత శక్తిని, కొంత డబ్బులు, మీ దగ్గర ఉన్న అన్నీ కూడా పెట్టండి. అప్పుడు ఒక కొద్ది రోజుల తర్వాత దాని యొక్క గ్రోత్ కూడా మీకు కనపడుతుంది. కేవలం బాధ్యతలు 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 అని అతి బాధ్యతలు మోయకుండా కనీస బాధ్యతలు చూసుకుంటూ, కనీస బాధ్యతలు, తాజ్మహల్ కట్టించే అవసరం లేదు, రోజు పంచభక్ష పరమాణాలు వండి పెట్టే అవసరం లేదు, రోజు మన ఇంట్లో వాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి చూసుకునే అవసరం లేదు. వాళ్ళ పువ్వులు వాళ్ళే కొనుక్కొని పెట్టుకున్నట్టు నేర్పించాలి. ఉన్నారు కదా అని నోట్లో అన్నం పెట్టే అవసరం లేదు. ఈరోజు పెడతారు, రేపు పెడతాము, ఎల్లుండి నువ్వు ఎక్కడ ఉంటావు గ్యారంటీ ఏంటి? ఎవరికి వాళ్ళు చేసుకున్నట్టు చేస్తూ, మన కోసం కూడా మన ఆత్మ పురోగతి కోసం కూడా మనం ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్, అంటే మన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం. లేదంటే ఎవడో అంటే మనం కట్టపలాగా ఉంటాం. వాళ్ళు సృష్టిస్తుంటారు, నా మాటే శాస్త్రం అంటారు, మన జీవితం కట్టప్ప జీవితం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా సరదాగా నడిచింది డిస్కషను. ఎనీవేస్, మన తీసుకునే డెసిషన్స్, మన చాయిస్తోనే మనం డెసిషన్ తీసుకుంటాం కాబట్టి అవి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేస్తాం కూడా. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మనం ఏదైతే మనం చూస్ చేసుకొని ఒక ఫ్యామిలీ లైఫ్కి వెళ్తామో, ఒక జాబ్లోకి వెళ్తామో, లేదంటే ఒక నెట్వర్క్లోకి వెళ్తామో, ఏదైనా మన ఆప్షనల్గా వెళ్తాం కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్గా. అలా అని మరీ సాక్రిఫైస్ చేసి జీవించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఏదో ఒక రోజు మన కోసం మనం అంటూ కేటాయించుకొని ఆ రోజు మనకి హ్యాపీగా ఉండొచ్చు. బట్ మిగిలిన రోజులు మాత్రం మన బాధ్యతల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎండ్ పాయింట్ చాలా బాగుంది. సో మీ అందరు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి మన భిన్నంగా ఆలోచించులో నేనింతే ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.